పత్తిపాడు గడ్డ మీద పుట్టిన పులి బిడ్డరు మన ముద్రగడ పద్మనాభం. చిన్నప్పుడు వంగవీటి మోహన రంగా గారి అనుచరుడిగా విజయవాడ నగరంలో కాపునాడు ఒక పెద్ద బహిరంగ సభ జరిగినప్పుడు ఆ బహిరంగ సభకి రమ్మని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి మీద ఇప్పుడు నేను పాడిన పాటని ప్రతి ఒక్క చోట వేణోళ్ళ కూడా ముద్రగడ పద్మనాభం గారి గురించి ఆ రోజునే 1988 కాపునాడు ఉద్యమంలో, అంటే కాపునాడు అంటే మాకు తెలియదు, మేమందరం కూడా బలహీన వర్గాలం. ఆ రోజు వంగవీటి మోహన రంగా గారి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ముద్రగడ పద్మనాభం గారు విజయవాడ నగరం వచ్చినప్పుడు చిన్నతనంలోనే ఆయన వెంట నడిచి ఆయనతో పాటు అడుగులు వేసిన యువకుడిగా చెప్తున్నాం. ఆనాటి యువకుడిగా ముక్కుసూటితనం, నిక్కచ్చిగా మాట్లాడటం, ఏ పార్టీలో ఉన్నా, ఏ నాయకుడున్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా తన మనసులో మాటని దాచుకోకుండా చెప్పటం ముద్రగడ పద్మనాభం గారి నైజం. అటువంటి ఉద్యమ నేత ప్రజా జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ఈరోజు మన నుంచి దూరమైనందుకు పూర్తిగా వారికి ప్రగాఢ సానుభూతిని, వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఆయన చివరి క్షణం వరకు కూడా ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ఇబ్బందులు పడుతున్న వారిని తన ఆరోగ్యం సహకరించకపోయినా, ఉదాహరణకి నా ఇంటి మీద దాడి జరిగితే, నా ఇంటి మీద బాంబులేస్తే ఆయన అనారోగ్యంగా ఉండి కూడా నా దగ్గరకు వచ్చి నన్ను పలకరించి నాకు ధైర్యాన్ని చెప్పి మేమందరం కూడా మీతో పాటు ఉన్నామని చెప్పిన ఒక గొప్ప స్ఫూర్తి పదార్థ ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి ధీరోదాత్తుడు ప్రజల గుండెల్లో శాశ్వతమైన ముద్ర వేసుకుని పార్టీలకు అతీతంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ముద్రగడ పద్మనాభం గారి గురించి, వారి నైజం గురించి, వారి గొప్పదనం గురించి ఈ రోజున కీర్తించే రోజు. అటువంటి మహనీయుడికి సదా జోహార్లు అర్పించుకుంటూ వారి ఆత్మకు, పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ, బాకీ ఉన్నారని ఏంటని అడిగితే మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయలేదు, నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేశానని నా మీద అలిగిన సందర్భం. మరి ఒక కుటుంబం లాగా మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. మా నాన్నగారు నాగేశ్వరరావు గారితో కూడా అత్యంత సన్నిహిత సంబంధం. ఆయన లేకపోవడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా పెద్ద లోటుగా అభివర్ణిస్తా ఉన్నాము. వారి యొక్క పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, వారు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తా ఉన్నాము. ఇప్పుడు జగనన్న కూడా రాబోతా ఉన్నారు. జగనన్న కూడా వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించబోతా ఉన్నారు. నిజంగా వారి సతీమణిని చూస్తే ఎంత హృదయ విదారకంగా ఉందని అంటే, ఆయన చేసిన గొప్ప పనులు మొత్తం అందరూ కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోవాలని మనస్ఫూర్తిగా మరి తెలియపరుస్తూ, ఈ యొక్క రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి సందర్శించి వారికి ఘన నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.